థింగ్స్ టు డూ ఇన్ పెహల్గామ్ కాశ్మీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జోషల్ పెహల్గామ్లో ఉండటమే ఒక మస్ట్ థింగ్ టు డూ ఇన్ పెహల్గామ్. ఎక్సలెంట్ ఓనర్స్, ఎక్సలెంట్ వైబ్, ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. నెక్స్ట్ బైసన్ రైడ్. అలాంటి ఒక టెరైన్లో హార్స్ రైడ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. దిస్ హార్స్ రైడ్ హ్యాస్ ఎవ్రీథింగ్. భయం వేస్తుంది, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బ్యూటీనెస్, నేచర్ ప్రతిదీ ఉంటుంది. ఈ రైడ్కి ఎండ్ పాయింటే మినీ స్విట్జర్లాండ్. అదే ఎక్కడైతే రీసెంట్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ ప్లేస్ నిజంగానే మినీ స్విట్జర్లాండ్లో ఉంటుంది. అండ్ ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఏబీసీ వ్యాలీస్ ఇన్ పెహల్గామ్. ఇక్కడ ఒక్కో వ్యాలీ ఒక్కో టైప్లో ఉంటుంది. ఆరో వ్యాలీ అంటే మొత్తం గ్రీనరీ అండ్ వాటర్ ఫ్లోస్తో ఉంటుంది. బేతాబ్ వ్యాలీ అంటే హార్స్ రైడ్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఒక థీమ్ పార్క్లో ఉంటుంది. నెక్స్ట్ చందన్వారి అంటే ఒక స్నో కవర్తో ఉంటుంది. నెక్స్ట్ లిడర్ వ్యాలీ ట్రెక్ ఆరో వ్యాలీ నుంచి స్టార్ట్ అవుతుంది. వై కాశ్మీర్ ఈజ్ కాశ్మీర్ అని చెప్పే ట్రెక్స్ ఇవి. వన్ వే 8 కిలోమీటర్స్ అండ్ బోత్ వేస్ కలిపి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ కిలోమీటర్కి టెరైన్ మారిపోతూ ఉంటుంది అండ్ సీనరీస్ మారిపోతూ ఉంటాయి. 16 కిలోమీటర్స్ ప్లెయిన్ ట్రెక్కే, మౌంటైన్స్ ఎక్కడం అలా ఏమి ఉండదు. ఇఫ్ యూ ఆర్ లక్కీ దిస్ విల్ హ్యాపెన్ టు యూ. నెక్స్ట్ గ్రీన్ వ్యాలీ ట్రెక్. ఇది కూడా ఆరో వ్యాలీ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఓ 45 డిగ్రీస్ ఇంక్లినేషన్తో ఉంటుంది. అండ్ ఎండ్కి రీచ్ అయ్యే వరకు ఈ ఇంక్లినేషన్ 70 డిగ్రీస్ 80 డిగ్రీస్ అలా రీచ్ అవుతుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికోసం కష్టపడవచ్చు. నెక్స్ట్ ఆయుష్ముఖం దర్గా. ఈ దర్గాకి వెళ్ళే రూట్ అండ్ దర్గా నుండి సన్సెట్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బజరంగి భాయిజాన్ మూవీ షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ. సో మీరు ఏమైనా రిక్రియేషన్స్ ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై దట్.